హాయ్! ఇవేనండి రెక్కెసకాయలు చూసారా? ఇక్కడ దారిలో కొండ దగ్గర కొండ కింద అనమాట. చూడండి ఉన్నాయి. ఇక్కడ ఉన్నాయి రెక్కెస పొద. చాలా పెద్ద రెక్కెస పొద ఉంది. కాయలు కోద్దాం అని ఒక కర్ర కూడా ఇరిపాను. ఇదిగోండి కర్ర. దీంతో కోద్దాం ఇప్పుడు. కింద పడింది. చివరికి ఏరదాం అన్నీ ఒకసారి. ఇవన్నీ ఇక్కడ చాలా ఉన్నాయండి దీంట్లో. ఈ పొదలో చాలా ఉన్నాయి. చూసారా కనపడుతున్నాయా? ఇవ్వండి లోపల పడిపోయినాయి. అవి రావు బయటికి. ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంది. ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంది. ఇదిగోండి చాలా కాయలు ఉన్నాయి. ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంది. ఇది చిన్న సైజు డ్రాగన్ ఫ్రూట్ లాగా ఉంది. ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంది. ఇదిగోండి వచ్చి ఇక్కడ చిక్కుకుపోయింది. అన్నీ ముళ్ళు. అమ్మో! అదే కింద పడిపోయింది. పెద్దకాయ ఉంది ఇక్కడ. ఇదిగోండి చూసారు ఇక్కడ భలేగా ఉంది. చూసారా ఇది ఎలాగుందో? ఇది ఒక డెజర్ట్లో పెరిగే మొక్కలు ఇవి. వీటికి వాటర్ కూడా ఎక్కువగా అవసరం లేదు. ఇవన్నీ కాడ కాక్టస్ జాతికి చెందినవండి. ఇక్కడ పైన చూసారు ఎంత ఉందో అసలు పొద. చాలా పెద్ద. మీకు దీంట్లోనే వేరే రకం మొక్కను కూడా ఒకటి చూపిస్తాను. ఇదేమో ఆకుల్లాగా ఉంటుంది. అదేమో మామూలుగా స్తంభంలాగా పెరిగిపోతుంది హైట్గా. ఇదే వీడియోలో చూపిస్తా మీకు. ఇవ్వండి ఇక్కడ ఉన్నాయి. కింద పడిపోయింది. ఇవ్వండి ఇవ్వండి కాయలన్నీ ఇక్కడ పెట్టాను కింద. చూసారా లోపల అలాగుందో? బీట్రూట్ లాగా ఉంది. డ్రాగన్ ఫ్రూట్ లాగా ఉంది. చూడండి అసలు ఎంత రెడ్డిష్గా ఉందో. చూసారు ఎలా ఉందో? చూడండి ఎంత రెడ్డిష్గా ఉందో. తింటే కూడా చాలా తీయగానే ఉంది. మరి అంత తీపలేదు కానీ తీయగానే ఉంది. సేమ్ డ్రాగన్ ఫ్రూట్ ఎలాగ ఉందో అలాగే ఉందండి లోపల. కొండకి కింద అనమాట. కొండ కింద ఈ రెక్కెస పొదలో ఈ డెజర్ట్లో పెరిగే మొక్కలన్నీ ఉన్నాయి ఇక్కడ. చూడండి చెయ్యి అలాగ అయిపోయిందా? చూసారు ఇదంతా కొండ ప్రాంతం అనమాట. ఈ కొండ మీద పైకి వెళ్తే పైన గుడి ఉందండి. పైన అలా వెళ్ళాలన్నమాట. అలా 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 పైకి వెళ్ళిపోవాలి అలాగా. అమ్మోయ్!
ఇదిగోండి అలాగైతే కోసా. చూసారండి, ఇది కూడా డిజర్ట్లో పెరిగే డిజర్ట్ మొక్కలు ఇవి. చూడండి ఎలా ఉందో. మీకు ఇంతకుముందు ఒకటి చూపించాను కదా, వెడల్పు ఆకులతో ఉంది, అదొక రకం. ఇది ఒక రకం అండి. ఇది నిలువుగా పైకి పెరిగిపోతుంది. చూడండి ఇదైతే ఎంత ఎత్తు ఉందో. ఇవి పెంచుకుంటే కూడా చాలా అందంగా ఉంటాయండి.